హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన తెలంగాణ స్టైల్ నువ్వుల ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాం. ఈ ఆవకాయ పచ్చడిలో కారం వేయకుండా చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో నేను 3 కప్పుల ఆవకాయ ముక్కల్ని తీసుకున్నా. వేయించుకొని పొడి చేసుకున్న నువ్వు పొడి 1 కప్పు, 1/2 కప్పు ఆవ పొడి, 1/2 కప్పు జీలకర్ర మెంతుల పొడి, 1/4 కప్పు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని వెల్లుల్లి వేసి మామిడికాయ ముక్కలకు అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఏమాత్రం బౌల్కైనా చేతులకైనా తడి లేకుండా చూసుకోండి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికోసం పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు ఆయిల్ని పోసుకొని వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ చేసుకుంది ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారినాకనే కలుపుకొని పెట్టుకున్న ఆవకాయ ముక్కల్లో ఈ పోపు వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి. చేతికి తడి లేకుండా చూసుకోండి, లేకుంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ సరిపోయినట్టు అనిపించదు, కానీ 3 డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఒక కంటైనర్ బాక్స్ చూసుకొని పచ్చడిని అందులో వేసుకొని ఒక 3 డేస్ పక్కన పెట్టుకోండి. 3 డేస్ తర్వాత మనం పచ్చడిని కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని తడి లేకుండా చూసుకొని పచ్చడిని కలుపుకోండి. మనకు సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ ఇప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చండి. ఆయిల్ సరిపోకుండా ఆయిల్ వేడి చేసుకొని చల్లారినాక మళ్ళీ కలుపుకోవచ్చు. మనకు ఇప్పుడు ఈ పచ్చళ్ళు అన్నీ కరెక్ట్ సరిపోయాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.